హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. జననాయకన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 days రన్ని కంప్లీట్ చేసుకోగా డే 3 మరొకసారి కుమ్మేసింది ఈ ఫిలిం. 4 days లాంగ్ వీకెండ్ లో సినిమా రిలీజ్ అయితే ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది. నా ఫ్రెండ్ చెప్పే మాట ఒకసారి గుర్తొచ్చింది. తెలుగు సినిమాకి పిచ్చకుంట్ల మార్కెట్ ఉంది అని చెప్తూ ఉండేవాడు. ఫస్ట్ 90% స్క్రీన్స్ అని ఒకే సినిమాకి వేసేయడం, హైర్లు వేసుకోవడం, 1000 రూపాయల టికెట్ ప్రైజులు పెట్టేయడం, 24 hours రన్ అయ్యే విధంగా షోస్ ని అప్లై చేయడం. ఫస్ట్ 150-200 కోట్ల గ్రాస్ ని పెట్టేస్తుంటాం. బట్ చివరికి ఎక్కడికి లాగుతుందంటే అది 350-400 కోట్ల దగ్గర ఆగిపోతాయి. టాక్ బాలేకపోతే 150తో స్టార్ట్ అయ్యి 250 దగ్గర ఎండిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. తెలుగు సినిమాకున్నంత వర్స్ట్ మార్కెట్ ఎవరికీ ఉండదు. అదే తమిళ సినిమా విషయానికి వస్తే 30 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన సినిమా 350 కోట్లకు వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు విజయ్ సినిమాకి సేమ్ అదే కనిపిస్తుంది. ఫస్ట్ 80 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం మళ్ళీ 50 కోట్ల గ్రాస్ ని టచ్ చేయదు అనుకున్నాం. కారణం డేటు 34 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకోవడం. బట్ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ 50 కోట్ల పైన గ్రాస్ ని 3వ రోజు కూడా కలెక్ట్ చేసింది ఈ సినిమా. అందులోనూ 3వ రోజు ఓవర్సీస్ లో 60 కోట్ల గ్రాస్. ఒక తెలుగు హీరో ఆల్రెడీ అందరూ చూసేసిన సినిమాని రీమేక్ చేస్తే ఏ హీరో చేస్తే డే 3 60 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ నుంచి వస్తుందో కమెంట్ చేయండి. వీడియోని పాజ్ చేసి ఆలోచించి కమెంట్ పెట్టండి. నాకు తెలిసి ఏ హీరో కూడా లేరు. బట్ ఈ సినిమాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే బాలయ్య సినిమాని ఓవర్సీస్ ఆడియన్స్ పెద్దగా చూడలేదు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సినిమా 3వ రోజు కలెక్ట్ చేసిన నెంబర్. RRR తర్వాత చాలా సీరియస్ గా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ తీసిన దేవరా పెద్ద సినిమా డే 3 కంటే కూడా ఎక్కువ. అందుకనే మన మార్కెట్ గురించి వాళ్ళ మార్కెట్ గురించి అలా చెప్పేది. సో లేట్ చేయకుండా జననాయకన్ 3 days లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ 2 కోట్ల షేర్ తో ఓపెన్ అయ్యి డే 2 కూడా 1 కోటి రూపాయల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 3 మరొకసారి 1 కోటి రూపాయల షేర్ కలెక్ట్ చేస్తూ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది. దాంతో 3 days షేర్ 4 కోట్ల మార్క్ అందుకోగా గ్రాస్ 8 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేకింగ్ టార్గెట్ 14 కోట్లు కావడంతో మరో 10 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. చూడాలి ఫైనల్ గా ఎక్కడికెళ్లి ఆగుతుందో. ఇక తమిళనాడులో మరొకసారి 21 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయడంతో 3 days కి 60 కోట్ల మార్క్ దాటి 63 కోట్లకి చేరుకుంది. ఈ రోజు కూడా 20 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో 4 days కి 80 కోట్ల మార్క్ దాటనుంది. సో ఫైనల్ గా 150 కోట్లు టార్గెట్ చేసింది. మరి చూడాలి 200కి వెళ్తుందో లేదో. ఇక కర్ణాటకలో ఆల్మోస్ట్ 20 కోట్లు టచ్ చేయగా కేరళలో 10 కోట్ల మార్క్ ని ఇప్పటికే అందుకుంది. ఇక నార్త్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన జననాయకన్ ఫిలిం ఓవర్సీస్ నుంచి ఏకంగా 61 కోట్ల వరకు గ్రాస్ ని 3 days లోనే కలెక్ట్ చేస్తూ ట్రేడ్ మొదలు పోగొట్టింది. అలా జననాయకన్ 3 days కి గాను టోటల్ వాల్యూగా కలెక్ట్ చేసిన గ్రాస్ 170 కోట్ల మార్క్ దాటిపోగా షేర్ 78 కోట్ల రేంజ్ లో ఉంది. ఇదే తెలుగు సినిమా అయ్యుంటే ఈ పాటికి 100 కోట్ల షేర్ దాటేసి 110 కోట్ల షేర్ వరకు మనం చూపెట్టుకునే వాళ్ళం. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ లో వచ్చే షేర్ అలాంటిది. మరి తెలుగు సినిమా మార్కెట్ అంటే పిచ్చకుంట్ల మార్కెట్ అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పిన మాట మరొకసారి గుర్తొస్తుంది. ఈ రోజు 25 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండగా మండే నుంచి ఏకంగా మరో 100 కోట్ల వరకు టార్గెట్ అయితే ఉంటుంది. సో చూడాలి మూవీ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది జననాయకన్ 3 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.